పాఠం 8. నైజీరియా ఆఫ్రికాలో ఒక దేశం. నైజీరియా ఆఫ్రికాలో పశ్చిమ వైపు ఉన్న ఒక దేశం. భారతదేశం లాగా నైజీరియా కూడా సుదీర్ఘ పోరాటం ద్వారా బ్రిటిష్ వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. అందుకే నైజీరియా, భారతదేశం సాధారణంగా ఒకే విధంగా కనబడతాయి. ఆఫ్రికా పటంలో నైజీరియాను గుర్తించి మన శీతోష్ణ స్థితి కూడా అలాగే ఉందేమో చూడండి. ఋతువులు. నైజీరియా దక్షిణ ప్రాంతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉంది. దానివల్ల అక్కడ భూమధ్యరేఖ శీతోష్ణ స్థితి ఉంటుంది. అంటే సంవత్సరమంతా ఒకే కాలం ఉంటుంది. ఇక్కడ వాతావరణం పొడిగా ఉండి సంవత్సరమంతా వర్షం కురుస్తుంది. నైజీరియా రాజధాని లాగోస్ ఈ ప్రాంతంలోనే ఉంది. సముద్ర తీర ప్రాంతం వెంబడి దట్టమైన అడవులు పెరగడానికి దోహదపడింది. దక్షిణ నైజీరియాలో భూమధ్యరేఖ ప్రాంతం శీతోష్ణ స్థితి ఉంటుంది. నైజీరియా ఉత్తర భాగంలో చలికాలం తక్కువగా ఉంటుంది. మే నుండి అక్టోబర్ వరకు వర్షాలు కురుస్తాయి. లాగోస్లో లాగా సంవత్సరమంతా వర్షం ఉండదు. సహజ వృక్షజాలం. దక్షిణ నైజీరియాలో ఉన్న సహజ వృక్షజాలం ఉత్తర నైజీరియాలో కనిపించదు. ఈశాన్యంలో పూర్తి చివరన వృక్షాలు అసలే కనబడవు. పఠం 1. నైజీరియా వర్షపాతం. ఎల్లో ఎడారి ప్రాంతం. గ్రీన్ మధ్యస్థ వర్షపాతం. ఆరెంజ్ తక్కువ వర్షపాతం. పర్పుల్ అధిక వర్షపాతం. చిత్రం 8.1 కానోలోని ఇళ్ల సమతల పైకప్పు. నైజీరియా ఉత్తర ప్రాంతం దాదాపు మొత్తం ఎడారి. ప్రపంచంలోనే చాలా పెద్ద ఎడారి అయిన సహారా ఎడారిలో భాగం ఇది. మడ అడవులు. నైజీరియా తీర ప్రాంతం సముద్ర మట్టానికి ఎక్కువ ఎత్తుగా లేదు. సముద్ర అలలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు సముద్ర జలాలు తీర ప్రాంతాలను, డెల్టా ప్రాంతాలను ముంచివేస్తాయి. అలలు తగ్గినప్పుడు నీరు తగ్గుతుంది. దాంతో తీర ప్రాంతం ఉప్పు నీటితో బురదమయమై అవుతుంది. మడ అనే చెట్లు ఇక్కడ చాలా పెరుగుతాయి. చిత్రం 8.2ను చూడండి. చిత్రం 8.2 భారతదేశంలోని మడ వృక్షాలు. మడ చెట్ల వేళ్ళు బురద నీటిలో ఎలా అతుక్కుపోతాయో గమనించండి. అవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అవి సముద్రపు అలలను నిరోధిస్తాయి. బురద నీటిలో మడ చెట్లు వేళ్ళు మునిగి ఉంటాయి. వేళ్ళు శ్వాస తీసుకోవడానికి అవి దోహదపడతాయి. బురద నేలలో ఆక్సిజన్ అంతగా ఉండదు. మట్టి వదులుగా ఉన్న భూమిలో గట్టిగా నిలబడడానికి ఈ వేళ్ళు దోహదపడతాయి. మడ వృక్షాలు ఉప్పు నేలల్లో పెరుగుతూ ఉప్పు నీటితో కూడిన బురద నేల విస్తరించకుండా చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. మడ చెట్లది గట్టి కలప, దృఢమైనది. వీటి పండ్లు తీయగా ఉంటాయి. నైజీరియా తీర ప్రాంతంలో 16 నుండి 96 కిలోమీటర్ల వెడల్పులో మడ అడవులు ఉన్నాయి. భారతదేశపు తీర ప్రాంతాలలో కూడా మడ వనాలు ఉన్నాయి. గంగా నది డెల్టా, పశ్చిమ బెంగాల్ దగ్గర మడ వనాలు ముఖ్యమైనవి. మడ వృక్షాలు విశిష్ట లక్షణాలు గలవి. పటం 2 నైజీరియా సహజ వృక్షజాలం. ముళ్ళ పొదలు, సవన్నా గడ్డి భూములు. సవన్నా గడ్డి భూములు చెట్లు, భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు, సుందరీ వనాలు. భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఉప్పు నీరు, బురద ప్రాంతాల
చివరి నుండి దట్టమైన అడవులు మొదలవుతాయి. ఈ అడవులలో ఎత్తైన చెట్లు, పాకే తీగలు, మహాగని, ఎబోని, రబ్బరు, సాపీలి, ఒబేచి, ఆఫ్రికా వాల్నట్, ఆయిల్ పామ్ మొదలైన చెట్లు ఉన్నాయి. పొడి వాతావరణం లేనందువల్ల ఇక్కడి చెట్లు సంవత్సరం పొడవునా ఆకులతో ఉంటాయి. రఫియా పామ్ ఆయిల్ చెట్ల నుండి వంట నూనెలను తీస్తారు. ఈ ప్రాంతంలో అనేక కొబ్బరి చెట్లు ఉన్నాయి. మడ వృక్షాల తర్వాత ఇవి 80 నుండి 160 కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి. వీటిలో కొన్ని చెట్లు 60 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. పటం 2 వీటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఏమంటే వీటి కలప వివిధ రంగులలో ఉంటుంది. ఉదాహరణకు ఎబోని కలప నలుపు రంగులో, మహాగని ఎరుపు, గోధుమ రంగులో, ఒబేచి తెలుపు రంగులో ఉంటాయి. దీనికి భిన్నంగా మన దేశంలో చెట్లు గోధుమ రంగు కలపను ఇస్తాయి. భూమధ్యరేఖ ప్రాంతపు అడవులు ఉత్తర దిశగా ఋతుపవన అడవులతో కలుస్తున్నాయి. ఈ ప్రాంతాలలో పొడి వాతావరణం వల్ల చెట్లు ఆకులను రాలుస్తాయి. మళ్ళీ మే లేదా జూన్ నెలలో వర్షాలు పడటంతో ఈ అడవులలో చెట్లు చిగురిస్తాయి. నైజీరియా కలపకు గట్టిదనం ఉండటం వల్ల ప్రపంచ దేశాలలో ముఖ్యంగా యూరప్లో ఈ కలపకు చాలా గిరాకీ ఉంది. ఇది వరకు ఈ కలపతో ఓడలు, పడవలు తయారు చేసేవారు. రైలు పట్టాల కింది స్లీపర్స్గా కూడా ఈ కలపను వాడేవారు. నైజీరియా ఈ కలపను ఎగుమతి చేసి ఎక్కువ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. క్రమేణా ఇది అటవీ సంపద తరుగుదలకు దారితీసింది. సవాన్నా ఇప్పటి వరకు తీరానికి దగ్గరలోని దక్షిణ నైజీరియా ప్రాంతాన్ని తెలుసుకున్నాం. మనం లోపలికి వైపుకి వెళితే వర్షపాతం తగ్గుతుంది. ఇక్కడ పెరిగే చెట్ల సంఖ్య తక్కువ, వాటి మధ్య దూరం ఎక్కువ. మధ్యలో ఎత్తుగా గడ్డి పెరుగుతుంది. ఇక్కడ పెరిగే ముఖ్యమైన చెట్లు ఆకాషియా, బోబాబ్ మొదలైనవి. ఇవి పొడవుగా పెరగవు. ఇదే సవన్నా ప్రాంతం. తేమ ఎక్కువగా ఉండే నైజర్, బేను నదుల మధ్య ప్రాంతంలో చెట్లు దగ్గరగా పెరుగుతాయి. సవన్నా ప్రాంతంలో చెట్లు తక్కువగా, గడ్డి ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? చెట్లకు ఎక్కువ నీరు అవసరం. ఈ ప్రాంతంలో గడ్డి తక్కువ నీటితో పెరుగుతుంది. వర్షాకాలంలో గడ్డి తొందరగా పెరుగుతుంది. తర్వాత కాలంలో అంతే తొందరగా ఎండిపోతుంది. మళ్ళీ వర్షాకాలంలో కొత్త గడ్డి మొలుస్తుంది. ఉష్ణ సవన్నా ప్రాంతంలో గడ్డి పొడిగా, గట్టిగా ఉంటుంది. ఈ గడ్డి ఇరాన్, పోలాండ్, ఫ్రాన్స్ వంటి శీతల ప్రాంతాల గడ్డిలాగా మెత్తగా ఉండదు. అందువల్ల కొన్ని రకాల జంతువులు తప్ప ఇక్కడ పెద్దగా జంతుజాలం లేదు. ఉత్తర దిశగా వెళితే వర్షపాతం తగ్గుతూ వృక్ష సంపదలో మార్పులు వస్తాయి. మొక్కలు, గడ్డి మరింత చిన్నవిగా అవుతాయి. మొక్కలు విచిత్రంగా గొడుగులా విస్తరిస్తాయి. మీరు గ్వాలియర్ గాని, రాజస్థాన్ గాని సందర్శించినట్లయితే చిన్న ముళ్ళ చెట్లు, పొదలు, వీటి మధ్య గడ్డిని గుర్తించవచ్చు. ఈ ప్రాంతంలో వర్షపాతం తక్కువ కాబట్టి ఇలా అవుతుంది. నైజీరియా సహజ ప్రాంతాలు. నైజీరియాలో పెద్ద పర్వతాలు లేవు, కానీ చిన్న కొండ ప్రాంతాలు ఉన్నాయి. 3వ పటం చూడండి. మీరు చదివినంత వరకు నైజీరియాలోని విభిన్న ప్రాంతాలను గుర్తించండి. నైజర్ డెల్టా. ఈ ప్రాంతంలో నైజర్ నది చిన్న చిన్న సెలయేర్లుగా, ప్రవాహాలుగా విడివడి సముద్రంలో కలుస్తుంది. తమ ఓడలను నిలపడానికి యూరోపియన్లు అనేక ఓడరేవులను నిర్మించారు. ఇక్కడి నుండే అమెరికాకు
బానిసలను పంపేవారు. తర్వాతి కాలంలో ఇక్కడి నుండి కలప, ఇతర ఉత్పత్తులను బయటి దేశాలకు పంపేవారు. 2. తీర మైదానాలు. డెల్టా అంతటా నైజీరియా తీర మైదానాలు విస్తరించి ఉన్నాయి. ఈ మైదానాలు దాదాపు 120 మీటర్ల ఎత్తున ఉన్నాయి. 3-4 నదీలోయ పీఠభూములు. మీరు తీర ప్రాంతాల నుండి ఉత్తర దిశకు వెళ్ళినట్లయితే 300 మీటర్ల ఎత్తుగల యోరూబా, ఊడి వంటి కొద్దిపాటి వాలుగల పీఠభూములను చేరుకోవచ్చు. వాలు ప్రాంతం నుండి కిందికి దిగితే నైజర్, బేను అనే నదులను చేరుకోవచ్చు. ఇరుకైన ఈ నదీ లోయలను దాటి ముందుకు వెళితే లోపలికి వాలుగల జోస్ పీఠభూములను చేరుకోవచ్చు. 1200 మీటర్ల ఎత్తైన ఈ పీఠభూమి నైజీరియాలో అన్నిటికంటే ఎత్తైనది. ఈశాన్య దిశగా కిందికి దిగినట్లయితే చాడ్ సరస్సును చేరుకోవచ్చు. ఇది చాలా విశాలమైనది. కొంత భాగం మాత్రమే నైజీరియాలో ఉండి సరస్సు మిగతా ప్రాంతమంతా చాడ్ దేశంలో ఉన్నందువల్ల ఆ ప్రాంతానికి చాడ్ దేశం అనే పేరు వచ్చింది. పఠం 3. నైజీరియా భౌతిక లక్షణాలు. నైజర్ నది, యోరూబా పీఠభూమి, గినియా సింధు శాఖ, నైజర్ డెల్టా, ఊడి పీఠభూమి, బేను నది, జోస్ పీఠభూమి. 600 మీటర్ల నుండి 1200 మీటర్ల వరకు జోస్ పీఠభూమి ఎత్తు. ఊడి పీఠభూమి 300 మీటర్ల నుండి 600 మీటర్లకు. యోరూబా పీఠభూమి 300 మీటర్ల కంటే తక్కువ. ప్రజలు నైజీరియాలో ఈబో, యోరూబా, ఫులానీ, హౌసా వంటి వివిధ జాతుల ప్రజలు నివసిస్తున్నారు. నైజీరియా తెగలకు ఎక్కువ మంది చిన్న గ్రామాల్లో నివసిస్తూ వ్యవసాయం చేస్తారు. ఒక ఊరిలో వారందరూ ఏదో ఒక రకంగా బంధుత్వం కలిగి ఉంటారు. ఈ మధ్యకాలంలో యువకులు ఎక్కువగా పట్టణాలకు వలస వెళుతూ కర్మాగారాలలో, కార్యాలయాలలో కొత్త ఉద్యోగాలు చేస్తున్నారు. చిత్రం 8.3 కోలా గింజలు అమ్మే వ్యక్తి. సాంప్రదాయకపు మొక్కజొన్న నిల్వ పద్ధతి. కర్రపెండలం అమ్మే వ్యక్తి. కోకో చెట్టు పండ్లు. వ్యవసాయం. ఇక్కడి ప్రజల ఆహారంలో పెండలం, యామ్, కర్రపెండలం, మొక్కజొన్నలు, వరి, అన్నం, బీన్స్ ఉంటాయి. కర్రపెండలం అనేది చిలగడదుంప వంటి తీయటి ఆహార పదార్థం. గిరిజనులు ప్రతి సంవత్సరం కొంత అటవీ ప్రాంతాన్ని వ్యవసాయ భూమిగా మారుస్తారు. అన్ని కుటుంబాలు ఆ అటవీ భూమిని సమానంగా పంచుకుంటాయి. పంట కోయడానికి ఇతర సమయాలలోనూ వారు తరచుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. నైజీరియాలో రైతులు వారి కుటుంబ అవసరాలకు సరిపడేటంత మాత్రమే వ్యవసాయం చేస్తారు. పారతో నేలను సిద్ధం చేస్తారు. ఎద్దులతో లేదా గుర్రాలతో చాలా అరుదుగా దున్నుతారు. అక్కడ ఉత్పత్తి పరిమితంగా ఉంటుంది. మారుతున్న కాలం దృష్ట్యా అక్కడి ప్రజలు ఈ మధ్య మార్కెట్ కోసం అధిక ఉత్పత్తి చేస్తున్నారు. పొడి ప్రాంతాలలో అధిక ఉత్పత్తి పండిస్తూ ఫ్యాక్టరీలకు పంపుతున్నారు. దక్షిణ నైజీరియాలో పంటలు. మీకు చాక్లెట్లు తినడం అంటే ఇష్టమే కదా. వాటిని నైజీరియాలో పండే కోకోతో తయారు చేస్తారు. దక్షిణ నైజీరియాలో కోకో మాత్రమే కాకుండా రబ్బరు తోటలు ఉన్నాయి. పామ్ ఆయిల్ చెట్లు కూడా ఎక్కువగా పెంచుతారు.
వీటి గింజల నుండి నూనె తీస్తారు. పడవలో నైజర్ నదిని దాటి పామ్ ఆయిల్ పండ్లను గింజలను సేకరిస్తారు. పూర్వం అడవులలోనే పామ్ ఆయిల్ చెట్లు పెంచేవారు. డిమాండ్ పెరగడంతో అటవీ ప్రాంతాలలో వీటి ఉత్పత్తి పెరిగింది. నైజీరియా నుండి కోకో, రబ్బరు, పామ్ ఆయిల్ ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్నారు. బ్రిటిష్ వారు తోటలు పెంచడం మొదలుపెట్టారు. అడవుల నుండి వచ్చే ఉత్పత్తితో బ్రిటిష్ వారు సంతృప్తి పడేవారు కారు. వారు ఎక్కువ ఉత్పత్తి చేసి ఎగుమతి చేసేవారు. తోటలు వారికి అనేక పనులను సులభంగా చేశాయి. మొదటగా వారు అడవులకు వెళ్ళి పామ్ ఆయిల్ చెట్లను గుర్తించాల్సిన అవసరం ఉండేది కాదు. చెట్లు అన్నీ ఒక్కచోటనే పెంచినందువల్ల వాటిని కాపాడటం, పంట కోయడం సులభమయ్యింది. వ్యాపారానికి అవసరమైన ఉత్పత్తి బాగా పెరిగింది. నైజీరియా ప్రజలు ఈ తోటలలో పనిచేయడం ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఈ తోటలకు మేనేజర్లుగా ఉండేవారు. ఈ విధంగా నైజీరియాలో పామ్ ఆయిల్ చెట్లు, కోకో, రబ్బరు వంటి వాణిజ్య వ్యవసాయం మొదలైంది. ఇది మాత్రమే కాకుండా తోటలు గల ప్రాంతంలో అనేకమైన ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వీటిలో కోకో పండ్ల నుంచి గింజ తీయడం, వీటిని ఎండబెట్టడం, పామ్ చెట్ల పండ్ల నుంచి నూనెను తీయడం, చెట్ల నుంచి రబ్బరు తీయడం వంటివి ముఖ్యమైనవి. వీటి నుండి వచ్చే లాభాన్ని ఎక్కువగా బ్రిటిష్ వారు పొందేవారు. నైజీరియా ప్రజలు కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు. భారతదేశంలో బ్రిటిష్ వారి కాలంలో వ్యాపారం కోసమే టీ, కాఫీ తోటలు ప్రారంభమైనాయి. 1960 వరకు నైజీరియా బ్రిటిష్ వారి అధీనంలో ఉండి స్వాతంత్రం పొందినది. ఆ తర్వాత క్రమంగా ఈ తోటలకు సంబంధించిన వ్యాపారం నైజీరియా ప్రజల ఆధీనంలోకి రావడంతో వారు ప్రయోజనం పొందుతున్నారు. వ్యవసాయం, పశుపోషణ. ఉత్తర నైజీరియా. ఉత్తర నైజీరియాలో సవన్నా గడ్డి భూములున్నాయని మీకు తెలుసు. ఇక్కడ వర్షపాతం తక్కువ. గడ్డి జాతులు, కొన్ని ముళ్ళజాతి చెట్లు కనిపిస్తాయి. పులానీ తెగవారికి పశుపోషణ ప్రధాన వృత్తి. వీరు గొర్రెలు, మేకలు పెంచుతారు. తోళ్ళ, గొర్రెలవి, మేకలవి. తోళ్ళ ఉత్పత్తులు ఇక్కడ ముఖ్యమైన వ్యాపారం. ఉత్తర నైజీరియాలో తక్కువ వర్షపాతంతో పండే పంటలను మాత్రమే పండిస్తారు. జొన్నలు, మొక్కజొన్న, కర్రపెండలం వంటి ఆహారపు పంటలు ఎక్కువగా పండిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గోధుమలు కూడా పండిస్తారు. ఇక్కడ చెట్లను నరికి వేయరు. పంట పొలం మధ్యలో కూడా చెట్లు కనిపిస్తాయి. చిత్రం 8.4 సాంప్రదాయిక దుస్తుల మీద వేసే కంపాలా అనే డిజైన్. ఈ ప్రాంతాలలో కోలా నట్స్, వేరుశనగ, పొగాకు, పత్తి వంటి వాణిజ్య పంటలు పండిస్తారు. నైజీరియా ప్రజలకు కోలా నట్స్ అతి ముఖ్యమైనవి. అతిథులు వచ్చినప్పుడు దీన్ని ప్రత్యేక ఆహారంగా ఇస్తారు. మీరు కోలా పానీయాలు తాగి ఉంటారు. కోలా ఉత్పత్తులలో కోలా నట్స్ ఎక్కువగా వాడుతారు. అందువల్ల కోలా నట్స్ ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఉత్తర నైజీరియాలో ఎంతో కాలం నుండి పత్తి పండిస్తున్నారు. అక్కడి ప్రజలు చేతి మగ్గాల మీద బట్టలు నేసి వ్యాపారం చేస్తారు. పత్తి పండే ప్రాంతాల సమీపంలో రైలు మార్గాల నిర్మాణం చేసి రవాణాను సులభం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ వస్త్ర పరిశ్రమ కూడా ఏర్పాటు అయ్యింది. ఉత్తర నైజీరియాలో వేరుశెనగ అధికంగా పండిస్తారు. ఇక్కడి నేల శీతోష్ణ స్థితి అనుకూలంగా ఉండటంతో బ్రిటిష్ వారు ఈ పంటను ఇక్కడ ప్రారంభించారు. వేరుశెనగ నూనె తీసి ఫ్యాక్టరీలను కానోలోను, కడూనాలోను నెలకొల్పారు. ఖనిజ తైలాలు. 1958 నుండి నైజీరియాలో చమురు ఎగుమతి చేస్తున్నారు. చమురు శుద్ధి కర్మాగారాలు, హార్కోట్లను, వారిపోర్ట్లను నెలకొల్పారు. మధ్య నైజీరియాలోను కడూనా నగరంలో అలాంటి ఒక ఫ్యాక్టరీ నెలకొల్పారు. ఈ పరిశ్రమ దాదాపు విదేశీ కంపెనీల చేతిలో
ఉంది. నైజీరియా ప్రభుత్వానికి ఉన్న వాటా చాలా తక్కువ. నైజీరియాలో లభించే ఇతర ఖనిజాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నైజీరియాలో సహజ వనరులు, వ్యవసాయం చాలా ఎక్కువ, కానీ వారు వాటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా ఈ వనరులు ఎక్కువగా విదేశీ కంపెనీల ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం నైజీరియా ప్రజలు నెమ్మదిగా పరిశ్రమలను స్థాపిస్తున్నారు. చిత్రం 8.5 లాగోస్ నగరం ఒక దృశ్యం. పటం 4 పంటలు, సహజ వనరులు. పత్తి, పామాయిల్ చెట్లు, మొక్కజొన్న, కర్రపెండలం, కోకో, వేరుశెనగ, తగరం, ముడి చమురు, బొగ్గు.